అని నరసింహస్వామి అనగా ప్రహ్లాదుడు మహదానందంతో ఇలా అన్నాడు. దేవా, పూర్వం నీవు వరాహ రూపంలో వచ్చి తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించావని మా తండ్రి ద్వేషంతో రోషంతో సర్వేశ్వరుడవైన నిన్ను గుర్తించలేకపోయాడు. నిన్ను బద్ధ విరోధిగా భావించాడు. నీ భక్తుడైనందుకు నన్ను నానాబాధలు పెట్టాడు. అటువంటి నా తండ్రి ఈనాడు నీ శాంత దృష్టి సోకి నిర్మలుడయ్యాడు. అందువల్ల ఆయన పాపాలు పోయి పరిశుద్ధాత్ముడయ్యేలాగున వరం ప్రసాదించు స్వామి. నీవు భక్తుల ముఖపద్మాలకు పద్మమిత్రుడవు, భక్తజన పాపలతాలవిత్రుడవు అని ప్రహ్లాదుడు పలుకుగా, భక్తవత్సరుడైన నరసింహస్వామి, ప్రహ్లాదా, నీవు నాకు పరమ భక్తుడవు. నిన్ను కనటం వల్ల నీ తండ్రి 7 తరాల వాళ్లతో కూడా పవిత్రుడై శుభస్థితి పొందాడు. విజ్ఞాన దీపికలు వెలిగించి సంసార మాయాంధకారం పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్జనులైనా కూడా పరిశుద్ధులవుతారు. ఇది సత్యం. పుణ్యచరిత, చిన్నవారైనా పెద్దవారైనా ఎల్లవాంఛలు మాని ఎవరైతే నీవలే నన్ను ఉపాసిస్తారో వాళ్ళు నా భక్తులు. నా భక్తులలో నీవు ఉత్తముడవు. ఇక నీవు నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్త విధిగా నీ తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యి. అతడు నా శరీర స్పర్శతో నిర్మల దేహం పొందాడు. కల్మషాలు కడిగి వేసుకుని పుణ్యలోకాలకు పయనిస్తాడు అని నృసింహస్వామి కరుణాంతరంగుడై ఆనతిచ్చాడు. వెంటనే ప్రహ్లాదుడు సుస్నాతుడై విప్రవర్యుల పర్యవేక్షణలో తండ్రికి పరలోక క్రియలు జరిపి ప్రాజ్ఞులచే ప్రశంసింపబడ్డాడు. అనంతరం ప్రసన్నమూర్తి అయిన నరసింహస్వామిని చూచి దేవతాశ్రేష్ఠులతో కూడి బ్రహ్మదేవుడు ఈ విధంగా విన్నవించాడు. దేవదేవాఖిల దేవేశ భూతభావన, వీడు నాచేత వరము వడసి మత్సృష్టజనులచే మరణంబునందక మత్తుడై సకల ధర్మములు చెరచి 7 భాగ్యంబున నీచేత హతుడయ్యే కళ్యాణమమరే లోకములకెల్లా బాలునీతని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికించితివి మృత్యుభయము బాసి వరము కృపసేసితివి మేలు వారిజాక్ష. నీ నృసింహావతారంబు నిష్ఠతోడ తగిలి చింతించువారలు దండధరుని బాధనందరు మృత్యువు బారిపడరు. దేవదేవా, సర్వేశ్వర, ఈ హిరణ్యకశిపుడు నా చేత సృష్టింపబడిన ప్రాణుల వల్ల మృత్యువు పొందని విధంగా నా వల్ల వరం పొంది గర్వించాడు. సకల ధర్మాలను మంటకలిపాడు. లోకాలను శోకాల పాలు చేశాడు. అటువంటి ఉద్దండు ఈనాడు మా అదృష్టం వల్ల నీ చేతిలో హతుడయ్యాడు. లోకాలకు మేలు కలిగింది. కమలాక్ష, ఈ బాలుడు భక్తశిఖామణి. ఇతనికి మృత్యుభయం జన్మభయం లేకుండా వరం ప్రసాదించావు. స్వామి, నీ నరసింహావతారాన్ని నిష్ఠతో ఉపాసించేవాళ్లు యముని వల్ల బాధలు పడరు, మృత్యుభయం పొందరు అనినా నరసింహదేవుండిట్లనియే. మన్నించి దేవశత్రువులకెన్నడు ఇటువంటి వరములీకుము, పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకు అమృతమిడుట పంకజగర్భ. ఓ బ్రహ్మదేవా, అమర విరోధులను ఆదరించి ఇక ఎప్పుడూ ఇలాంటి వరములు ఇవ్వకు. పాపాత్ములకు వరములను ఇవ్వటం పాములకు పాలు పోయడం వంటిదే.